రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరొకరు మృతి చెందారు. ఇప్పుడు బొలినేని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కడలి కృష్ణారావు అనే వ్యక్తి మృతి చెందారు. కిడ్నీ ఫెయిల్యూర్ కావడంతో ఆయన ప్రాణాలు విడిచినట్లుగా వైద్యులు తెలిపారు. దీంతో ఈ ఘటనలో మొత్తం మృతుల సంఖ్య ఇప్పుడు 15కు చేరింది. గత 24 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న బాధితుల్లో ఈ ఒక్కరోజే ఇద్దరు మరణించడంతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం మరో 5గురు మృత్యువులో పోరాడుతున్నారు. రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరొకరు మృతి చెందారు. ఇప్పుడు బొలినేని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కడలి కృష్ణారావు అనే వ్యక్తి మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ఇప్పటికే మృతుల సంఖ్య 15కు చేరినట్టుగా తెలుస్తోంది. ఇంకా అక్కడ అసలు ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? అట్ ద సేమ్ టైం ఇంకా ఎంతమంది చికిత్స పొందుతున్నారు? వాళ్ళ హెల్త్ అప్డేట్ ఏంటి శివశంకర్? చూసుకున్నట్లయితే రాజమండ్రి కల్తీపాల ఘటనలో అయితే మృత్యు మృదంగం అయితే ఇంకా మోగుతూనే ఉంది. అయితే ఈ ఒక్కరోజే ఇద్దరు కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. డెల్టా హాస్పిటల్లో ఉదయం ఎవరైతే ఒక మహిళ చనిపోయారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే కృష్ణారావు అనే వ్యక్తి కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ రోజు ఇద్దరు చనిపోవడంతో మృతుల సంఖ్య అయితే 15కి పెరిగింది. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు ఇంకా 5గురు హాస్పిటల్లో వివిధ హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 5గురులో 3 వెంటిలేటర్ పై ఉండే డయాలసిస్ చేయించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అనూరియా వ్యాధితోటి పూర్తిగా మూత్రం బంద్ అవడంతో వీరిద్దరు కూడా చనిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం కల్తీపాల ఘటనలో ఇప్పటికే 15 మంది చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మరొక 5గురు హాస్పిటల్స్ లో అయితే ఇప్పటికే చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా పూర్తి శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ హాస్పిటల్ నుంచి చికిత్స తీసుకుని ఖచ్చితంగా బయటకు వస్తారని నమ్మిన వీరందరికీ కూడా నిరాశ ఎదురవుతుందని చెప్పుకోవాలి. వారి రెండు కుటుంబాలు కూడా శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చికిత్స పొందుతున్న 5గురిలో ఇద్దరు చిన్నారులు ఉండడంతో వారి కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగిలిన 3 కుటుంబ సభ్యులు కూడా ఆందోళన మధ్య బతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ రోజు ఏ వార్త వినాల్సి వస్తుందో అని చెప్పి హాస్పిటల్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. 22 రోజులుగా చికిత్స పొందుతూ ఉన్నా కూడా వారి ఆరోగ్యంలో ఎటువంటి మార్పు కనిపించలేదు. ఆఖరికి తుది శ్వాస విడిచిన పరిస్థితులు రాజమండ్రిలో విషాదాన్ని నింపుతున్నాయని చెప్పుకోవాలి. సత్తాస్. థ్యాంక్ యూ శివశంకర్.